నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తప్పులు అప్పులే చేశారన్న సీఎం. 15 నెలలుగా కిస్తీలు కట్టడమే పనిగా మారిందని ఆవేదన. కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్ రైతులకు మరణ శాసనం రాశారన్న సీఎం. సభలో మాజీ ముఖ్యమంత్రితో చర్చకు సిద్దమని రేవంత్ రెడ్డి సవాల్. బీఆర్ఎస్ మార్చురీలో ఉందంటే కేసీఆర్ ని అన్నట్లు ఆపాదిస్తున్నారన్న రేవంత్ రెడ్డి. 100 ఏళ్లు కేసీఆర్ ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నానన్న సీఎం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపై సీఎం ఆగ్రహం. వింత పోకడలతో పరిధి దాటితే క్షమించబోమని హెచ్చరిక. ముఖ్యమంత్రికి ఉన్నంత ప్రాధాన్యతే ప్రతిపక్ష నేతకు ఉంటుంది. రేవంత్ రెడ్డి బీజేపీ జపం చేస్తూ కేసీఆర్ ను అగౌరవపరుస్తున్నారన్న బీఆర్ఎస్. జనజీవన స్రవంతిలోకి 64 మంది మావోయిస్టులు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు లొంగుబాటు. కాల్పుల విరమణ చర్చల వేళ రష్యా ఉక్రెయిన్ దాడులు. పరస్పరం 100కి పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరు దేశాలు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి మరణ శాసనం రాసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబీ సుప్రీంకోర్టు వద్ద 70% వాటా కోసం కొట్లాడింది తామేనని స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై శాసనసభలో కేసీఆర్తో తాము చర్చకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చర్చల్లో మా తప్పు ఉందని నిరూపిస్తే కేసీఆర్కు క్షమాపణ చెబుతానని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు సరిచేసేందుకే అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. పదే సీఎం ఢిల్లీ వెళ్తున్నారనే బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమాధానమిచ్చారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ చదివి వినిపిస్తారన్న సీఎం కేబినెట్ ఆమోదించిన ప్రసంగం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటుందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మహిళా గవర్నర్ ను అవమానించిందన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గౌరవిస్తుందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు సూచనలిస్తే బడ్జెట్లో పెడతామని, అంతేకాని అడ్డుకుంటాం వెళ్లిపోతామంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుండు సున్నాయిస్తారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో ఉన్నప్పుడు కృష్ణా జలాలపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ఎస్ఎల్బీసీని 10 ఏళ్లైనా పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేశారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది మరణానికి బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారన్నారు. రోజా రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును పడావు పెట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసినని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపిక లేదు, తీరిక లేదు, ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మినెంట్ గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను. 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే 68% తెలంగాణకు రావాలి, 32% ఆంధ్రప్రదేశ్కు పోవాలి, మాకు 70% నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగ రాయాల్సిందే అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని, ఇప్పుడున్న మంత్రిని పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఉన్నతాధికారులు వెళ్లి కలిసి దాన్ని కేఆర్ఎంబీల నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష? మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతామో అని చెప్పి ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురు దాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష?
పదే పదే సీఎం ఢిల్లీ వెళ్తున్నారనే బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. తాను ఢిల్లీ వెళ్తున్నది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికేనని వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల సీఎంలకు పెద్దన్న లాంటి వారని ఉద్ఘాటించారు. నిన్న ఆయన పదే పదే ఢిల్లీ పోతున్నాడు అనేది అన్నాడు అధ్యక్ష. ఢిల్లీకి ఆయన గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష. నేనేమన్నా 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన. నేను ఎప్పుడు అయినా కమర్షియల్ ఫ్లైట్ లో 1-2 సార్లు ఏమైనా చార్టర్ ఫ్లైట్ లో పోయినేమో, ఎప్పుడు అయినా సామాన్యులతో పాటు కమర్షియల్ ఫ్లైట్ లో మామూలు టికెట్ కొనుక్కొని పోయిన అధ్యక్ష. ఎన్నిసార్లు నేను మీలాగా దుబారా చేయలే. నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్ లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష. వీళ్ళు 10 ఏళ్ళు కూడా వేయలేకపోయారు అధ్యక్ష. రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 10 ఏళ్ళు మీరు దేలేంది. నెల్లే పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాను. కేసీఆర్ పరిపాలనలో తప్పులు అప్పులు తప్ప చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పులు పెండింగ్ పెట్టి పారిపోతే కట్టుకుంటున్నామని, వాళ్లు పెట్టిన అప్పులకు వడ్డీలు కట్టడమే భారంగా మారిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులు అప్పులను సరిదిద్దేందుకే 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. నేను ఆస్తులు క్రియేట్ చేసిన ఆయన అంటుంటాడు. ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు, కరెంటు బిల్లులు, మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా. బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష. ఇది 1/12/2023 నుంచి మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క. ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు. మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. నికరంగా మేము చేసిన అప్పు 4,682. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22.9% ఉన్న నిరుద్యోగ సమస్యను 18.1% తగ్గించిన చరిత్ర తమదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకొచ్చిన ఏడాదిలోనే 57,924 ఉద్యోగాలిచ్చిన చరిత్ర ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానిదని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. ఉద్యోగ నోటిఫికేషన్లు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నియామకాలు చేపట్టలేదు? నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ, ఇస్తే కూడా ఒకవేళ పరీక్షలు పెట్టింది తక్కువ. పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలాకు అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి లోపభూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కలిపితే డిసెంబర్ 7, 2023 నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది ఈ దేశ చరిత్రలోనే. 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 18.1% తగ్గింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నంబర్ 1 గా నిలిచిందన్న సీఎం సన్నవడ్లకు 1,206 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చామని పేర్కొన్నారు. కాళేశ్వరం కట్టడం, కోలడం, 1,00,000 కోట్ల ఆవిరి 3 ఏళ్లలో జరిగిందన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేకుండా ఒకే సీజన్లో 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి పండించి మన రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. జీతభత్యాలు తీసుకుంటూ తెలంగాణ ప్రజల్ని కర్మకు వదిలేసిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ఏనని రేవంత్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం సందర్భంగా కేసీఆర్ తీరును సీఎం తప్పుపట్టారు. బీఆర్ఎస్ మార్చిరీలో ఉందని చెబితే పెద్దాయన కేసీఆర్ను తాను అన్నట్లుగా చిత్రీకరించారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని, తన పరిపాలనను చూస్తూ సూచనలు చేస్తూనే ఉండాలని సీఎం ఆకాంక్షించారు. శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28,
25 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్లను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారిని నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు, కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? సోషల్ మీడియాలో పోస్టులపై స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరంగా నియంత్రణ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టు ముసుగులో యూట్యూబ్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తనను విమర్శించి విశ్లేషిస్తే ఇబ్బంది లేదని, కానీ తన భార్య బిడ్డలను తిడితే ఎవరిని వదలమని, పాతరేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పెట్టిన భాషను ఒకసారి చూడండంటూ శాసనసభ వేదికగా సీఎం ప్రశ్నించారు. 2014లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సన్నివేశాన్ని 2 మీడియాలో వేస్తే వాటిని ఏడాది పాటు బ్యాన్ చేశారంటూ సీఎం గుర్తు చేశారు. హద్దు దాటితే, మాట మీరితే దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవిస్తారంటూ జర్నలిస్టు అంటే ఎవరో నిర్వచనాన్ని జర్నలిస్టు సంఘాలు ఖరారు చేయాలని సీఎం కోరారు. కోర్టుకెళ్తే బెయిల్ వస్తుందనుకుంటున్నారేమో, అవసరమైతే చట్టాన్ని సవరించే పని చేస్తామని సీఎం ధ్వజమెత్తారు. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్టారాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు, ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండాడా? మీకు అన్నం తినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. చంద్రశేఖరరావు గారు, నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా. తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ గానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు వేయదలుచుకోరాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి, దానికి చట్టం చేద్దాం. ఒకసారి
తమరి నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లే. ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి. అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చడం మానుకొని ప్రజల జీవితాలు మార్చే దిశగా ఆలోచనలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను తప్పి కేవలం 10% మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ గురించి అడిగితే మాపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దయచేసి రైతుల హామీలను అమలు చేసి వారి ఆత్మహత్యలను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము అడిగేది ఒకటే, పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఏదైతే పంటల బీమా పథకం సరిగ్గా లేదు, ఇంత ముందున ప్రభుత్వం పట్టించుకోలేదు, మేమైతే తీసుకొస్తామని చెప్పేసి మొత్తం చెప్పారు. ఇంతవరకు 15 నెలల నుంచి దానికి ఆలు లేదు, చూలు లేదు అధ్యక్ష. పంటల బీమా లేదు. ఆనాడు కౌలు రైతులకు చెప్పకుండానే అవసరం వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అందరికీ ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. మీ హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వట్లే. హామీ ఇవ్వకుండా ఆ రోజు నాకు గత ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామంటున్నారో అది మీరు చెప్పిన విధంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ రుణమాఫీ గురించి మేము మాట్లాడితే రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అసెంబ్లీలో రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల నడుమ వాడివేడిగా చర్చ జరిగింది. పథకాల కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్కలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అన్ని పథకాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు. రైతు రుణమాఫీపై ఖాతాల వారీగా వివరాలు ఇవ్వడానికి సైతం సిద్దంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. పలు నియోజకవర్గాల్లో ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేసిన లెక్కలు వెల్లడించారు. పనులు చేస్తున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదన్న భట్టి ప్రచారం చేసుకోకపోవడం వల్లే కాంగ్రెస్ నష్టపోతోందన్నారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇచ్చిన మాట ప్రకారం కేవలం 3-4 మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. రైతుల అకౌంట్ల వారిగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష. మీకు కావాలంటే సభ్యులందరికీ పంపిస్తాను. మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నారు, పోయి చూసుకోండి అధ్యక్ష. మీరు గౌరవ సభ్యులు గౌరవంగా సభలో మాట్లాడాలి తప్ప మీరు 2 లక్షలు అన్నారు ఏమి ఇయ్యలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక్క బోనసే కాదు అధ్యక్ష, బోనస్ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సు రైడ్ కింద మహిళలకి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా ఎంత ఇచ్చామో చెప్తాం, బోనస్ ఎంత ఇచ్చామో చెప్తాం. 200 బల్బ్ 0 యూనిట్ల వరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని లక్షల మందికి రాష్ట్రంలో ఎంత ఇచ్చామో అది లెక్కలు ఇస్తాం. ప్రతి స్కీము లెక్కలతో సహా మీకు ఇస్తాం. మీరేం కంగారు పడపకండి. మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప ప్రచారం చేయలేదు. మీలాగా మీరు ఏం చేయకుండా ప్రచారం చేసుకుంటూ బతికేశారు. మేము బడ్జెట్లో అన్ని చెప్తాను, ఇప్పుడు చెప్పంటే ఇప్పుడు కూడా చెప్తాను. నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. కాకపోతే ఆ సభ్యులు మీకు ఉదాహరణ శాంపిల్గా నేను మీకు ఒకటి చెప్పాను. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యత ఉంటుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిత్యం బీజేపీ జపం చేస్తూ కేసీఆర్ను అగౌరవపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీద అక్కసుతో సచివాలయంలో ఆయనకు సరైన ఛాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజలను పక్కదారి పట్టించడానికి తెలంగాణ సాధించిన కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని జగుప్సాకరంగా మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ ని ఒక అసభ్యంగా మార్చరీకి పోతూ ఉన్న ముఖ్యమంత్రి వారి మాటలకు నిరసనగా ధన్యవాద తీర్మానంపై టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. అయినా 100 రోజుల్లో అమలు చేస్తానన్నాయి,
అయిందా? 15,000 రైతు భరోసా అయిందా? 2 లక్షల రుణమాఫీ మొత్తం అందరికి ఇచ్చినారా? 2,500 ప్రతి మహిళకి అన్నారు, ఇచ్చినారా? చేసినారా? పెంచినారా? 2,000 పెన్షన్ 4,000 పెంచుతామన్నారు, పెంచినారా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు అన్నారు, చేసినారా? చదువుకునే ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? ప్రతి పంటకు బోనస్ అన్నారు, చేసినారా? సభను తప్పుదోవ పట్టించే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అబద్దాలు ఆడను నేను అంటాడు ముఖ్యమంత్రి గారు. ఇంతకంటే పెద్ద అబద్దం ఇంకేమైనా ఉన్నదా? అబద్దాలకు చిరునామా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను అబద్దం ఆడను అనడమే పెద్ద అబద్దం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీలో పనిచేసే 64 మంది లొంగిపోయారు. వీరిలో ఏసీఎం సభ్యులు సహా పార్టీ సభ్యులు ఉన్నారు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దీనికి జిల్లా ఎస్పీ సీఆర్పీఎఫ్ సంయుక్తంగా కృషి చేశారని అన్నారు. లొంగిపోయిన వారందరికీ ఒక్కొక్కసారి 25,000 రూపాయల చొప్పున మొత్తం 16 లక్షలు అందజేశారు. పునరావాసంతో పాటు పని, భూమి కల్పిస్తామని ఐజీపీ హామీ ఇచ్చారు. తెలంగాణ సరిహద్దులో ఇంకా 95 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని సమాచారం ఉందని, వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఓకేనా?